రామ్మోహన్ నాయుడు మంత్రి, ఏవియేషన్ మంత్రి అయిన ముందే చెప్పాను, ఇంకో ఫీల్డ్ ఇవ్వండి. ఆయనకి ఇస్తున్న ఫీల్డే ఆయన్ని సర్వనాశనం చేయడానికి తెలివితేటలు లేక ఆయన తీసుకున్నాడు. ఎందుకు? ఆయనకి ఏవియేషన్ అనుభవం లేదు, ఏబిసిడీలు తెలియదు. ఏవియేషన్ అనుభవం నాకు పూర్తిగా ఉంది. 1991లో నేను సొంత విమానంతో చిన్న ఫ్లైట్ నుంచి 2002 రాబోయేసరికి 747 ప్రపంచంలో అతిపెద్ద ఫ్లైట్ అమెరికన్ ప్రెసిడెంట్ వాడుతున్న 2 విమానాలకు ఓనర్ని, ఫౌండర్ని, ప్రెసిడెంట్ని. 5,000 కోట్ల విమానం, ఒక విమానం. ఈరోజు కూడా అమెరికాలో ఒకటి, మెక్సికోలో ఒకటి ఉన్నాయి. ఈ పనికిమాల దరిద్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ చేసింది. ఇప్పుడున్న టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు రెస్టోర్ చేస్తాను, ఎఫ్సిఆర్ఎల్ ఇస్తానని ఇవ్వలేక నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టిన ప్రజల కొరకు గ్రామాలు తిరిగి ఫైట్ ఇస్తున్నాను. ఏవియేషన్ మినిస్టర్ ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయి 270 మంది చనిపోయిన రోజునే రాజీనామా చేసేయాలి. సరికదా నిన్న ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే నాకు అతీతం. అక్కడ జోక్సు, కౌంటర్ అడిగితే ఒక ఎంపీ రోజంతా నేనున్నాను, నేను గూగుల్ చేస్తే ₹1,00,000 అయింది టికెట్, ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ ఢిల్లీ. లక్షల మంది కాదు, కోట్ల మంది ప్యాసింజర్లకి ఎంతో ఇంపార్టెంట్. కనీసం ఒక తల్లి చనిపోతే కూతురు సమాధి చేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు? దానికి కారణం ఎవరో మీకు తెలుసు, నేను చెప్పను. 2 ఎయిర్లైన్స్, అమెరికాలో 10-15 ఎయిర్లైన్స్ ఉండడం ఏంటి, ఇక్కడ 2 ఉండడం ఏంటి? అక్కడున్న 30 కోట్ల ప్రజలకి 15 ఎయిర్లైన్స్ ఏంటి? అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, జెట్ బ్లూ. ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ అన్నీ ఎవరు క్లోజ్ చేశారు? జెట్ ఎయిర్వేస్ని, సహారా ఎయిర్లైన్స్ని, ఇంకా అన్ని పేర్లు చెప్పను, అన్నీ క్లోజ్ చేసేసి ఇద్దరికి ఇచ్చేయడానికి, ఈ ఇండిగో కూడా అదానికి ఇచ్చేయడానికి. ఇదంతా తెలిసే చేస్తున్న నాటకం. రామ్మోహన్ నాయుడు 1% చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆయనే టీడీపీకి ప్రెసిడెంటు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కనుక తక్షణమే అపోజిషన్ కూడా డిమాండ్ చేయాలి. మోదీ గారికి లెటర్ రాసింది నేను మీకు గ్రూపులో పెడుతున్నాను. మోదీ గారు ఆయన్ని రిప్లేస్ చేయాలి. అర్నబ్ గోస్వామి లాంటి నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా ఇది అవినీతి, ఆయన రాజీనామా చేయాలని నేను పిలిచిన తరువాత ఒక 200 మంది ఇప్పటికీ ఎంపీలే ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు. నేను యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నాను, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని. కొంతమంది మీడియా చూపించరు. ఎందుకంటే ఆయన మన తెలుగోడు. మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు వస్తుంటే చూపించొద్దా? నేను ఆయనకి మంచి పదవి ఇవ్వమంటున్నాను. ఏవియేషన్ పదవి వద్దు, ఇంకొక పెద్ద మినిస్టర్ పదవి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడిని చిన్నప్పటి నుంచి నేను చదివించాను. వాళ్ళ నాన్నగారికి ఫండ్స్ ఇచ్చి 7 ప్రాజెక్టులు ఇచ్చి నా కొడుకు లాంటాడు. మీకు తెలుసు ఎర్రంనాయుడు గారు నాకు ఎంతో క్లోజో. చిన్నప్పుడు రామ్మోహన్ నాయుడిని, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ మదర్ తీసుకొచ్చినప్పుడు ఫాదరు నేను చేతులేసి బ్లెస్సింగ్ ఇచ్చాను. నేను ఆయనకి మంచి కావాలనే కోరుతున్నాను రామ్మోహన్ నాయుడికి. ఇప్పుడు చెడైపోతుంది. మన రాష్ట్రానికి చెడ్డ పేరు, మన దేశానికి ప్రపంచంలో చెడ్డ పేరు. కనుక ఈ న్యాయం జరిగే వరకు నేను పోరాడుతాను. డీటెయిల్డ్గా కోర్టులో కేసు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి సమితి అవినీతి. విజయ్ దేవగన్ అట ఒక మూవీ యాక్టర్, లోకలోడు కాదా? చిరంజీవి లోకలోడు కాదా? ఇక్కడేమో పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళు తిడతాడు, అక్కడేమో వాళ్ళ అన్న చిరంజీవి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయనకు బాగా
రేవంత్ రెడ్డిని పొగుడుతాడు. అంటే ఎంత డబ్బు ఇచ్చారు వీళ్ళకి? లేదా మరలా మంత్రి పదవి ఇస్తానన్నారా? ఇంత అవినీత ఆలోచించండి. మనం అందరం కలిసి 7569441275కి ఇప్పటికే 1000 మంది గ్రూప్స్ పెట్టారు. మీరు గ్రూప్స్ పెట్టండి. తుని, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి అని పేర్లతో గ్రూప్ స్టార్ట్ చేయండి. రాజమండ్రి పిఎస్పి ప్రజాశాంతి పార్టీ. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడున్న పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి. తత్మాలందరూ మర్జీ అయిపోయారు. ప్యాకేజ్ స్టార్లు అయిపోయారు. మనం ఒక్కరమే మిగిలాం. కాపులారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్స్లారా, అగ్రవర్ణంలో నీతి ఉన్న సమస్త ప్రజలారా, రండి కలిసి పోరాడదాం, రాజ్యాధికారం తీసుకొద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సంస్థ ఎరికొచ్చాడట. 1,00,000 కోట్లు అంటే 11.5 అమెరికన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాడట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నట్టు అసలు ట్రంప్ మీడియా సంస్థ విలువే 1000 కోట్లు లేదు. గూగుల్ చేసి చూడండి. 2023-24లో 600 కోట్లు లాస్ వచ్చి ఆ మీడియా సంస్థకి, జస్ట్ ట్రంప్ మీడియా లాస్ అని కొట్టండి 2023 $58 మిలియన్ అంటే 500 కోట్లు నష్టంలో ఉంది. స్టాఫ్ని అందరిని విడిచిపెట్టేశారు, వదిలేశారు, ఫైర్ చేశారు. దాన్ని ఏమంటారు? స్టాఫ్ని తీసేశారు. కంపెనీ మూసేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకే 1000 కోట్లు లేనప్పుడు 500-600 కోట్లు నష్టం కలిగినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన ఏ విధంగా 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? అంటే ఇంతకంటే మోసం చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? దేశంలో కాదు. ఇన్ని అబద్ధాలు ఆడినా రాహుల్ గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు? సోనియా గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు? తీస్తే 20-30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో కలిసిపోతాడు. బీఆర్ఎస్ ఈయన బీజేపీ 8, బీఆర్ఎస్ 39, ఈయన 20తో ఇమీడియట్గా 10 రాష్ట్రాల్లో ఏ విధంగా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేతో గవర్నమెంట్ స్థాపించారో కాంగ్రెస్కు ఉన్న రాష్ట్రం పోతుంది. నెలకు దాదాపు 1000 కోట్లు ఈయన కేరళకి, ఇతర రాష్ట్రాలకి, బీహార్ ఎలక్షన్కు పంపుతున్నారని క్లియర్గా అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. డబ్బు అయితే పంపుతున్నారని అందరికీ తెలుసు, కలెక్ట్ చేస్తున్నారని. ఈ ట్రంప్ ఎన్ని అబద్ధాలు ఆడాడో మీరు ఒకసారి గూగుల్ చేయండి. ట్రంప్ లైస్ అని 34,879 అబద్ధాలు ఆడింది CNN చెప్తుంది. ప్రపంచంలో నెంబర్ 1 ఛానల్. వాషింగ్టన్ పోస్ట్ జెఫ్ బెజోస్ చెప్తున్నాడు. మరి ఇప్పుడు ట్రంప్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు 100 అబద్ధాలు, ఎలక్షన్ తర్వాత 100 అబద్ధాలు ఆడుతుంటే నాకు ఎంత తమ్ముడైనా న్యాయం మాట్లాడాలి కదా. నేను రాష్ట్రం తరపుని, మన తెలుగు రాష్ట్రాల తరపుని, దేశం తరపుని రుజువులతో న్యాయం మాట్లాడకపోతే దేవుడు నన్ను క్షమించడు కదా, ప్రజలు నన్ను క్షమించరు కదా, రాష్ట్రాన్ని మనం కాపాడలేం కదా. 2, ఇంకొక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను. అంబానీ గ్రూప్ అంటే మీడియా ఎవరెవరు కానీ చెప్పక తప్పదు. వాళ్ళ అబ్బాయి యానిమల్ ప్లాంట్ మీరు చూశారు. ఎంత ఘోరంగా అంబానీ అంటే 99% ప్రజలు వారికి ఇష్టం ఉండదు. ఎందుకు? లక్షల కోట్లు దోచుకున్నారు. నేను అదే హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాను. అయ్యా, ఇలాగ మీరు అన్యాయం చేస్తుంటే
లక్షల కోట్లు దోచుకుంటుంటే దోచుకున్న వాళ్ళు పనిష్ చేయరు, కాంట్రాక్ట్లు ఇచ్చిన ముఖ్యమంత్రులు పనిష్ చేయరు. కనుక కొందరు పేర్లు చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా మీడియా ఓనర్స్ కనుక, కనీసం ఈ మాటలు కూడా వాళ్ళు పబ్లిష్ చేయరు కనుక. 3, ఈ లిస్టు ఎంఓయూలు అని ఒక 25 ఎంఓయూలు వాళ్ళే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని రిలీజ్ చేశారు. ఎంత షాక్ అంటే అందులో 3000 మంది ప్రపంచ కుబేరుల్లో ఒక్కడు సంతకం పెట్టలేదు. ఎందుకు వింటారా? వాడు సంతకం పెడితే వాడు ఫినిష్ అయిపోతాడు, వాడిని సూ చేయొచ్చు. ఇప్పుడు ట్రంప్ సంతకం పెట్టాడు అనుకోండి, ఆయనకు సొంతంగా ఒక 40,000 కోట్లు వస్తుంది దోచుకున్నది. ఆ 40,000 కోట్లు కోర్టుకు వెళ్ళి చేస్తారని ట్రంప్ పెట్టలేదు, ట్రంప్ వైఫ్ పెట్టలేదు. ట్రంప్కున్న 2 కొడుకులు, ఇప్పుడు చిన్నోడితో 3 కొడుకులు, కోడలు, అల్లుళ్ళు పెట్టలేదు. ట్రంప్ ఫ్యామిలీ పెట్టలేదు. ట్రంప్ మీడియా ఆర్గనైజేషను ఒక అనామకుడు, ఆయన పేరే నేను లైఫ్లో వినలేదు. వాడు సంతకం పెడితే దానికి ఏమైనా విలువ ఉందా? ఎంఓయు అంటే ఏంటి? మేము మీకు ఇన్వెస్ట్ చేస్తాము అన్నది. వీళ్ళు ఏమనుకుంటున్నారు? 3 లక్షల కోట్లు వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది. 300 కోట్లు, 400 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు ఈ సమిట్కి. కనీసం 400 కోట్లైనా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో వచ్చిందా? ఏ కంపెనీ 400 కోట్లు ఇచ్చింది? అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిందా? క్యాష్ తీసుకొచ్చి మీకు ఇచ్చారా? నల్లధనం. అది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు నేను మాట్లాడను, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది. 9,292 ఎకరాలని మేము 1 ఎకరం ఇవ్వము అని గత శుక్రవారం 5 రోజుల క్రిందట నేను 23 నిమిషాలు వాదనలు వినిపించిన తరువాత ఇంకొక బినామీ లాంటితో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించి నన్ను తప్పుదారి పట్టించి, కోర్టును తప్పుదారి పట్టించి